So in this lesson, we already know the topics of duality of light, duality of radiation. So wave nature and particle nature. So in this particle nature, we can learn about the photoelectric effect. It is nothing but we can take from electron emission, types of electron emissions. Thermoionic emission, field emission. Next one, photoelectric emission. So in this one, we can discuss about already the photoelectric effect. Then next one, we can take the de Broglie wavelength equation. Then after, we have to learn about the Heisenberg uncertainty principle and the photon. So మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న ఏంటి మనకి లెసన్ మొత్తంలో కూడా కాంతి అనేది ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది, తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది, అదే విధంగా కణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకేమని చెప్తున్నాం మనము, కాంతి యొక్క కణ స్వభావాన్ని వివరించడానికి ఏం తీసుకుంటాం మనం, కాంతి విద్యుత్ ఫలితాన్ని తీసుకుంటాం. ఆ కాంతి విద్యుత్ ఫలితాన్ని ప్రపోజ్ చేసిన శాస్త్రవేత్త ఎవరు మనకు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ తర్వాత దానిలో మనం ఏం తీసుకున్నాం, పతన కాంతి తీవ్రత యొక్క ప్రభావం కాంతి విద్యుత్ ప్రభావం పైన, నెక్స్ట్ పొటెన్షియల్ యొక్క ప్రభావం, నెక్స్ట్ పౌనఃపున్యం యొక్క ప్రభావం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్య సమీకరణం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రం గురించి తెలుసుకున్నాం. అదే విధంగా ఫోటాన్ యొక్క ధర్మాల గురించి తెలుసుకున్నాం. So first one, we will go for the first question. What is the first question? What are cathode rays? Cathode కిరణాలు అనగానేమి? So I will write about the first question. What are the cathode rays? Cathode కిరణాలు అనగానేమి? Sir, there is a simple answer. Negatively charged particles, a beam of, a group of, beam is nothing but group, more than two, a beam of negatively charged particles are called cathode rays. So what I am saying here, what are the negatively charged particles? So the beam of electrons, it is called cathode rays. What I am saying here, we can write only single sentence. The beam of electrons are called cathode rays, or the flow of electrons are called cathode rays, or the negatively charged particles are called cathode rays. Cathode కిరణాలు అనగానేమి? రుణావేశమున్న కణాల యొక్క సముదాయమును cathode కిరణాలు అంటాము. ఏమని చెప్తున్నా ఇక్కడ, రుణావేశం ఉన్న కణాల యొక్క సముదాయం. మరి రుణావేశం ఉన్న కణాలు ఏంటి మనకు? ఎలక్ట్రాన్లు. ఇంకో రకంగా ఏం చెప్పచ్చు, ఎలక్ట్రాన్ల యొక్క సమూహాన్ని, ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని ఏమంటే మనము క్యాథోడ్ కిరణాలు అంటాం. సో దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్, వాట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద మిల్లికన్ ఎక్స్పెరిమెంట్? మిల్లికన్ ప్రయోగం అనేది ఎలాంటి యథార్థతను వెలువరించింది అంటే మిల్లికన్ ప్రయోగం నుంచి ఏం తెలుసుకున్నాం దాన్ని ఉపయోగించి. సో there is a simple one, already we know in the fourth lesson. So we can take the charge property. What are the charge properties? Charge have additivity, charge is conserved, and charge is quantized. So I am writing here, the electric charge is quantized. So it is the fact of Millikan experiment. The electric charge is quantized. So it is explained by Millikan experiment. So we can write Q is equal to Ne. What is the meaning of Q is equal to Ne? The total body on the charge is equal to integer multiples of the electron charge, where n is nothing but number. We can take 1, 2, up to infinity. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం, మిల్లికన్ ప్రయోగం అనేది ఏం వెలువరించింది, ఎలాంటి యథార్థత మనకు చెప్పుతుంది మిల్లికన్ ప్రయోగం అనేది. ఆ మిల్లికన్ ప్రయోగం ఏం చెప్తుంది మనకు, సింపుల్ సెంటెన్స్, విద్యుత్ ఆవేశము, Q is nothing but electric charge, విద్యుత్ ఆవేశము అనేది క్వాంటీకరణం చెందుతుంది అని ఎవరు చెప్తారు మనకు, మిల్లికన్ ప్రయోగం ద్వారా నేర్చుకున్నాం. సో ఏమని రాస్తారు ఇక్కడ, Q is equal to Ne. ఒక వస్తువు పైన ఉండే ఆవేశము ఎలక్ట్రాన్ యొక్క ఆవేశానికి పూర్ణాంక గుణిజాలుగా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆవేశం యొక్క క్వాంటీకరణ నిబంధన, ఆవేశము క్వాంటీకరణం చెందింది అన్నట్టు. విద్యుదావేశం యొక్క ధర్మాలు మనకు ఫోర్త్ లెసన్ లో నేర్చుకున్నాం. ఏంటి విద్యుదావేశం యొక్క ధర్మాలు? విద్యుదావేశం అనేది సంకలన స్వభావాన్ని కలిగి ఉంటుంది. విద్యుదావేశం అనేది నిత్యత్వం చెంది ఉంటుంది.
విద్యుదావేశం అనేది క్వాంటీకరణం చెంది ఉంటుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నా నేను, విద్యుత్ ఆవేశము క్వాంటీకరణం అవుతుంది, విద్యుత్ ఆవేశము క్వాంటీకరణం చెందుతుంది అని ఎవరు చెప్తారు మనకు, మిల్లికన్ ప్రయోగం అనేది చెప్తారు. సో దిస్ వన్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. And next one we'll go for what is work function, how we can define work function. So the work function, it is represented by work function. So it is represented by pi naught or w naught. పని ప్రమేయం అనగానేమి. So this is the 2 marks question. So what I am saying here, work function. So the minimum amount of energy, the work is always in the form of energy. What I am saying here, the minimum energy required of an electron. Where we can take the electron? The electron is emitted from the metal surface. When the light is incident on the metal surface, the electron is emitted from the metal surface. So the electrons are collected by the anode. So what I am saying here, when the minimum amount of energy required of an electron, it is escape from the metal surface, is called work function. So the work function, I can write the formula of work function. So pi naught is equal to h mu naught. So where pi naught or w naught, it is called work function. H is nothing but Planck's constant and mu is the threshold frequency. పని ప్రమేయము అంటే ఏమిటి? ఏమన్నారు పని ప్రమేయం అంటే? పని ప్రమేయం దేనికి ఉంటుంది మనకు? ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎక్కడి నుండి వెలువడుతుంది? ఒక లోహం యొక్క ఉపరితలం నుండి, లోహం యొక్క తలం నుండి. సో ఇక్కడ ఏమని చెప్పాలి, ఒక లోహ తలం నుండి, లోహం యొక్క ఉపరితలం నుండి ఎలక్ట్రాన్ విడుదల చేయడానికి ఎలక్ట్రాన్ కు కావలసిన కనిష్ట శక్తిని ఏమంటామంటే పని ప్రమేయము అంటారు. లోహ ఉపరితలం నుండి ఎలక్ట్రాన్ ఉద్గారం చెందడానికి, లోహ ఉపరితలం నుండి ఎలక్ట్రాన్ వెలువడడానికి ఎలక్ట్రాన్ కావలసిన కనిష్ట శక్తిని ఏమంటామంటే పని ప్రమేయము అంటారు. So it is the minimum amount of energy required for an electron, it is escape from the metal surface. So pi naught is equal to h naught. ఇక్కడ pi naught అంటే ఏంటమ్మా? pi naught ఏమంటాం ఇక మనము w naught అంటాం. సో h అంటే ఏం రాయాలి? ఫ్లాంక్ స్థిరాంకము. నెక్స్ట్ వన్ ఏముంది మనకు? న్యూ నాట్. దీన్ని ఏమంటాం మనము? ఆరంభ పౌనఃపున్యము అంటాం. నెక్స్ట్ వన్, fourth one, we'll go for fourth question and this is define photoelectric effect. So కాంతి విద్యుత్ ఫలితము, కాంతి విద్యుత్ ప్రభావము అనగానేమి? So what I am saying here, the electron emissions are 3 types: thermoionic emission and field emission. Then last one, photoelectric emission. So we can take from photoelectric emission, it is called photoelectric effect. So when a suitable frequency of light, so we can take the experimental proof of photoelectric effect, the arrangement of experimental arrange of photoelectric effect by Einstein. We can take the anode plate, cathode plate and vacuated tube, a light source. We can take the light source and light rays are falls on the metal surface, then the electrons are liberated from the metal surface. So what I am saying here, when a suitable frequency of light is incident on the metal surface, then the electrons are eliminated, electrons are emitted. So the phenomena is called photoelectric effect. What I am saying here, when a metal plate is illuminated by the radiation, or when a suitable frequency of light is incident on the metal plate, then the electrons are emitted from the metal. So the phenomena of the process is called photoelectric effect. What I am saying here, I will write about the, so we can take the cathode plate and next one anode plate Ca. Next one we can take the evacuated tube. So this is a quartz window. When a suitable frequency of light is incident on the metal plate, then the electrons are emitted from the metal surface. The phenomena is called photoelectric effect. So ఏమని చెప్తున్నా ఇక్కడ? కాంతి విద్యుత్ ఫలితము. మరి కాంతి విద్యుత్ ఫలితము అంటే ఏంటి? ఒక లోహ ఉపరితలం పైన, ఏ కావాలి? లోహ ఉపరితలం పైన కాంతి అనేది పతనం చెందాలి,
వికిరణం అనేది పతనం చెందాలి. మరి లోహ ఉపరితలం పైన కాంతి పతనం చెందినప్పుడు ఏమైతే దాని నుండి ఎలక్ట్రాన్లు వెలువడతాయి. సో ఇక్కడ ఏమని చెప్పాలి, తగినంత తరంగదైర్ఘ్యం ఉన్నా తగినంత పౌనఃపున్యం ఉన్నా కాంతి లోహ తలంపై పతనం చెందినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదలైతే ఆ ప్రక్రియను ఆ దృగ్విషయాన్ని ఏమంటామంటే కాంతి విద్యుత్ ఫలితము అన్నాం. ఒక లోహ ఉపరితలం పైన కాంతి పతనం చెందినప్పుడు లేదా వికిరణం పతనం చెందినప్పుడు ఎలక్ట్రాన్లు కనుక ఉద్గారం చెందితే ఎలక్ట్రాన్లు వెలువడితే ఆ ఫలితాన్ని ఏమంటామంటే కాంతి విద్యుత్ ఫలితము అంటాం, కాంతి విద్యుత్ ప్రభావము అంటాం. నెక్స్ట్ వన్ we will go for discussing about the fifth one. What are photosensitive element? We can take the alkalic metals. The question is, what I am saying here, what are the photosensitive substances or alkalic metals and why we are called so? So what I am saying here, we can take the alkalic metals. So the alkalic metals are sodium and potassium and rubidium and next one lithium and cesium. So these are called photosensitive substances, photosensitive element. ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటే ఏంటి, వాటిని ఆ విధంగా ఎందుకు పిలుస్తాం మనం? సో ఇక్కడ ఏమంటాం, వాటి ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు క్షార లోహాలు అంటే ఏంటి మనకి ఇక్కడ సోడియం, పొటాషియం, రుబిడియం, లిథియం, సీజియం వీటన్నిటి ఏమన్నా మనము ఫోటో సూక్ష్మగ్రాహ్యక పదార్థాలు మూలకాలు అంటాం. వాటి ఆ విధంగా ఎందుకు పిలుస్తాము అంటే దే హ్యావ్ లో వర్క్ ఫంక్షన్. సో ద ఫస్ట్ కండిషన్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, ద ఫస్ట్ కండిషన్ ఇస్ ఇట్ హ్యావ్ లో వర్క్ ఫంక్షన్ and second one what I am saying, the alkalic metals or the photosensitive elements have low work function as well as they can emit the electrons in visible region, they can emit the electrons in visible spectrum. So by these two regions, so it is called alkali metals or the photosensitive substances. మనం ఏమంటాం క్షార లోహాలు ఇక్కడ ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటున్నాం. మరి ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటే ఆ విధంగా ఎందుకు పిలుస్తున్నాం వాటిని అంటే అవి ఏమైతే తక్కువ పని ప్రమేయాన్ని కలిగి ఉంటాయి. ఇట్ హ్యావ్ లో వర్క్ ఫంక్షన్ అండ్ ఆల్సో ఇట్ కెన్ ఎమిట్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ విజిబుల్ రీజియన్. మనకు దృశ్యమాన దృగ్గోచర వర్ణపటంలో అవి ఎలక్ట్రాన్లను ఉద్గారం చేస్తున్నాయి. కాబట్టి వాటిని ఏమంటామంటే మనము ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటాం. నెక్స్ట్ వన్ విల్ గో ఫర్ we can write about the next question. Sixth one is write the Einstein photoelectric equation and explain the terms in the equation. ఐన్స్టీన్ కాంతి విద్యుత్ సమీకరణాన్ని తెలిపి అందులోని పదాలను వివరించండి. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ I can write the maximum kinetic energy. So I will go for write K maximum is equal to, we can write half mv square maximum is equal to h nu minus pi naught. We can write the two equations. K maximum is equal to h nu minus pi naught or half mv square maximum is equal to h nu minus pi naught. So I can write only one. The equation is half mv square maximum is equal to, we can write h nu minus pi naught. So explain the terms in it. So what I am saying right here, K maximum or half mv square maximum is equal to h nu minus h nu naught. Since we can take pi naught is nothing but work function. So instead of work function we can write the equation h nu naught, where we can write pi naught is equal to h nu naught. So m is the mass of electron, v maximum velocity of electron, h means Planck's constant, nu frequency, nu naught threshold frequency. So we can write K maximum kinetic energy of an electron. So h nu, where h means nothing but energy of radiating energy. So we
we can take the when a suitable frequency of light, suitable frequency of radiation. So we can write the energy of light, energy of incident light, energy of incident radiation. This is E is equal to h nu. Next pi naught will be work function. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు మనకు ఐన్స్టీన్ కాంతి విద్యుత్ సమీకరణాన్ని రాసి అందులోని పదాలను వివరించండి అని. సో ఏమని రాస్తున్నాము ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్లాస్ లో ఐన్స్టీన్ కాంతి విద్యుత్ సమీకరణం నేర్చుకున్నాం. ఏంటి మనకు గరిష్ట గతి శక్తి ఇస్ ఈక్వల్ టు మరి గతి శక్తి సమీకరణం ఏంటి మనకు హాఫ్ mv స్క్వేర్. అది కూడా ఏమైతుంది గరిష్ట గతి శక్తి హాఫ్ mv స్క్వేర్ మాక్సిమం v k గరిష్ట ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ గరిష్ట ఇస్ ఈక్వల్ టు దేనికి సమానము h nu మైనస్ పై నాట్ కు సమానము. మరి ఇక్కడ హాఫ్ mv స్క్వేర్ మాక్సిమం h nu మైనస్ పై నాట్ k మాక్సిమం ఇస్ ఈక్వల్ టు రాయొచ్చు, హాఫ్ mv స్క్వేర్ మాక్సిమం ఇస్ ఈక్వల్ టు రాయొచ్చు. నేను హాఫ్ mv స్క్వేర్ మాక్సిమం ఇస్ ఈక్వల్ టు h nu మైనస్ పై నాట్. మరి పై నాట్ అంటే ఇక్కడ పరిప్రమేయం, పరిప్రమేయానికి సమీకరణం ఏంటి మనకు h nu నాట్. సో ఐ కెన్ రైట్ h nu నాట్. సో హాఫ్ mv స్క్వేర్ గరిష్ట ఇస్ ఈక్వల్ టు h nu మైనస్ పై నాట్. ఇప్పుడు ఇందులో పదాలను వివరించాలి. ఏంటి అవి ఏంటి? m అంటే ఏంటిది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, v అంటే ఏంటిది ఎలక్ట్రాన్ యొక్క గరిష్ట వేగము, h అంటే ఏంటిది ఫ్లాంక్ స్థిరాంకము, న్యూ అంటే ఏంటిది పౌనఃపున్యము, న్యూ నాట్ అంటే ఏంటిది ఆరంభ పౌనఃపున్యము, పై నాట్ అంటే ఏంటిది పరిప్రమేయము. సో ఇదంటే మనం గరిష్ట గతి శక్తి. h nu అంటే ఏంటిది పతన కాంతి యొక్క శక్తి. ఎక్కడ పతనం చెప్తుంది లోహ తలం పైన పతన కాంతి యొక్క శక్తి. నెక్స్ట్ పై నాట్ అంటే ఏంటిది పరిప్రమేయము. సో అందులోని పదాలను మనం వివరించాలి. నెక్స్ట్ వన్ we will go for seventh one, write de Broglie equation. So what is the de Broglie equation and explain the terms in the equation. de Broglie తరంగదైర్ఘ్య సమీకరణం ఏమిటి లేదా de Broglie సంబంధము తెలిపి de Broglie సంబంధము రాసి అందులోని పదాలను వివరించండి. write the de Broglie relation and explain the terms in it. So I can write the de Broglie wavelength, wavelength lambda is equal to formula h by p. And next one we can write lambda is equal to h by mv. Since wave we can write mv, so this we can write only one bar. Give the one bar. Lambda is equal to h by p, lambda is equal to h by mv. And mv అంటే మనకి ఏం రాయాలి momentum. So the momentum equation p is equal to mv. So I can write mv. So next one, explain the terms in the equation where lambda is the wavelength, de Broglie wavelength, h Planck's constant, p momentum. So p instead of p we can write mv. So m mass, v velocity. Suppose we can take electron or the particle, mass of the electron, mass of the particle, velocity of the particle, h will be constant, Planck's constant. So this is the seventh one. And next one I can write the eighth question. So the question will be write the Heisenberg uncertainty principle. ఇదేమో de Broglie తరంగదైర్ఘ్య సమీకరణం తెలుపడంలో పదాలను వివరించండి. de Broglie తరంగదైర్ఘ్యము, de Broglie తరంగదైర్ఘ్యము lambda is equal to h by p, lambda is equal to h by mv. ఎక్కడైతే p ఉందో ద్రవ్య వేగం ఉందో, ద్రవ్య వేగం అంటే మనకు ద్రవ్యరాశి ఇంటూ వేగము. ఎక్కడైతే p ఉందో p దగ్గర రాయాలి మనకు mv రాయాలి. సో lambda is equal to h by p, lambda is equal to h by mv. సో p is equal to mv. lambda అంటే de Broglie తరంగదైర్ఘ్యము, h అంటే ఫ్లాంక్ స్థిరాంకము, p అంటే ద్రవ్య వేగము, m అంటే ద్రవ్యరాశి, v అంటే వేగము. నెక్స్ట్ వన్, సో write the Heisenberg uncertainty principle. So I can write the equation of Heisenberg uncertainty delta x into delta p is equal to h cross, where we can write delta x delta p is equal to h by 2 pi. We can write any equation. So what I am saying here, we can define the Heisenberg uncertainty principle. So the statement is, it is impossible to measure. We can't measure. It is impossible to measure both the. What I am saying here, both the. First one is the position
and at the same time we cannot calculate the momentum. So where x is the position of the particle and p is the momentum of the particle. What I am saying here, it is impossible to measure both position and momentum of an electron or the particle at the same time exactly. The product of delta x delta p is equal to h cut or h cross, or the product of delta x delta p is equal to h by 2 pi, where delta x, the terms will be explained, where delta h is equal to uncertainty in position, delta p uncertainty in momentum. Suppose we can take the particle is maybe electron. So what I am saying is the statement of Heisenberg uncertainty principle, it is impossible to measure both position and momentum of an electron at the same time exactly. So delta x delta p is equal to h cross, or delta x delta p is equal to h by 2 pi, where delta x is equal to, we can write uncertainty in position, delta p uncertainty in momentum. సో ఇక్కడ ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రము రాసి పదాలను వివరించండి. ఏమని చెప్పాలి మనము? x అంటే స్థానం, p అంటే ద్రవ్యవేగం. ఏమని చెప్తాం ఇక్కడ? ఏకకాలంలో ఒక కణం యొక్క ఒకే సమయంలో ఏకకాలంలో ఒక కణం యొక్క స్థానాన్ని మరియు ద్రవ్యవేగాన్ని కొనడం సాధ్యం కాదు. ఒకే సపోజ్ ఒక కణం యొక్క ఆ కణం కనుక ఎలక్ట్రాన్ అనుకున్నాం అనుకోండి, అంటే ఏం చెప్పాలి మనము? ఏకకాలంలో ఒక కణము ఎలక్ట్రాన్ యొక్క స్థానము మరియు ద్రవ్యవేగాన్ని కొలవడము సాధ్యం కాదు. రాసి రాస్తాం మనము డెల్టా ఎక్స్ డెల్టా పి ఇస్ ఈక్వల్ టు h కట్ ఆర్ h క్రాస్. h కట్ ఏమని చెప్తున్నాం మనము? డెల్టా ఎక్స్ డెల్టా పి ఇస్ ఈక్వల్ టు h బై 2 పై. ఇక్కడ h అంటే ఏంటి మనకు? ఫ్లాంక్ స్థిరాంకము. మరి డెల్టా ఎక్స్ అంటే x అంటే ఏం చెప్పినా? స్థానము అన్నాం. స్థానంలోని అనిశ్చితత్వము. డెల్టా ఎక్స్ అంటే స్థానంలోని అనిశ్చితత్వము. డెల్టా పి అంటే ఏంటి మనకు? ద్రవ్యవేగంలోని అనిశ్చితత్వము. సో నెక్స్ట్ వన్ we will go for next 2 marks question. So we can take the problem. I can read the problem. So it is very important. What is the de Broglie wavelength associated with an electron accelerated through a potential difference of 100 volt? What I are here in the given data will be the potential difference. So I can write the potential difference. It is represented by V. V is equal to how much? 100 volt. Then what is the associate of de Broglie wavelength? Means we can find the determine the de Broglie wavelength. So the de Broglie wavelength lambda is equal to how much? So the given factor is potential difference. Already we know the de Broglie wavelength equation. So the de Broglie wavelength equation, the first one is the lambda is equal to h by p, lambda is equal to h by mv. Where p we can substitute the relation between kinetic energy and momentum. P square is equal to 2mk, p is equal to 100 of 2mk. Where m is the mass of particle, k is the kinetic energy of electron. Suppose the kinetic energy of electron, we can take k is equal to ev naught. So the direct formula, we can take the formula of lambda is equal to 12.27 by root v angstrom. Once again, you check your notes. There will be a formula of, in terms of potential difference. The potential difference is V. So lambda is equal to 12.27 by root v in terms of angstroms. So we can directly substitute the v value 100. So I will write for lambda is equal to 12.27 by root 100. So lambda is equal to 12.27 by 10. Root 100 means 10. So we can write lambda is equal to 1.227 angstroms. So this is the final equation. We can calculate in terms of angstroms. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? పొటెన్షియల్ పేరు ఇచ్చిండు. పొటెన్షియల్ పేరు ఏంటి? ఇక్కడ V. ఎన్ని వోల్ట్లు ఇచ్చిండు? 100 వోల్ట్లు ఇచ్చిండు. పొటెన్షియల్ పేరు ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోమంటాడు? మనల్ని ఇక్కడ
डी ब्राय్ తరంగదైర్ఘ్య సమీకరణం डी బ్రాయ్ తరంగదైర్ఘ్య సమీకరణం నుండి తరంగదైర్ఘ్య విలువ కనుక్కోమంటారు. దానికోసం మనం डी బ్రాయ్ తరంగదైర్ఘ్య సమీకరణాలు మనకు 4 ఉన్నాయి. ఆ 4 మనం ఏంటి పొటెన్షియల్ కు అనుగుణంగా ఉండేది ఇక్కడ v. ఆ v కి సంబంధించిన ఫార్ములా తీసుకోవాలి. లాంబ్డా 12.27/√p. ఇది ఎందులో మనకు యాంగ్స్ట్రామ్ లలో ఉంది. అంటే ఇక్కడ డైరెక్ట్ మనం v వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. పొటెన్షియల్ భేదం ఎంత ఇచ్చిండు? v 100 ఇచ్చిండు కాబట్టి సో lambda is equal to 12.27/√100. ఎక్కడైతే v ఉందో అక్కడ 100 రాయాలి. √100 వాల్యూ ఎంత 10. సో 10 will be we take 10 అనేది పైకి తీసుకెళ్ళి ఏమైతే మనకు 10⁻⁻1. సో ఏం రాయాలి? lambda is equal to 1.227 angstroms. నెక్స్ట్ వన్ ఇదే ప్రాబ్లం ఎందులో చేసుకున్నా ఒకసారి చూడండి. సపోజ్ we can take the same formula. lambda is equal to I can write in nanometers 1.227/√v nanometer. So lambda is equal to 1.227/√100. So lambda is equal to 1.227/√100 is 10. So we can write lambda is equal to 0.1227. So lambda is equal to 0.123 nanometer. The 27 is equal to 30. So I can write directly the 3. So lambda is equal to 0.123. So we can write in examination point to anyone in terms of angstroms or we can take in nanometer. So this is the very important one. And next one, the next question will be మనకు అందులో రెండు ప్రాబ్లమ్స్ లో కూడా యాంగ్స్ట్రామ్ లో చేయొచ్చు. అదే విధంగా ఇంకోటి ఏముంది మనకు నానోమీటర్ లో కూడా ఉంది. టెక్స్ట్ బుక్ లో మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ నానోమీటర్ లో ఉంది ఆల్రెడీ. మనం యాంగ్స్ట్రామ్ లో చేసినా కరెక్ట్ వస్తుంది. నానోమీటర్ అక్కడ యూనిట్స్ అనేది చేంజ్ అయ్యాయి, మిగతా మొత్తం కూడా సమానం. Next one, this is also example problem. So what I am here, an electron, an alpha particle and a proton. What I am saying here, an electron. So the first one is the 10th question. The first particle is electron and the alpha particle, and we can take the proton. So electron and alpha particle and proton have same kinetic energy. So which of this particle has the shortest de Broglie wavelength? మనకు మూడు కణాలు ఇచ్చిండు, ఎలక్ట్రాన్ ఇచ్చిండు, ఆల్ఫా కణం ఇచ్చిండు, ప్రోటాన్ ఇచ్చిండు. మూడు కూడా ఏమన్నాడు? సమానమైన గతి శక్తి కలిగి ఉన్నాయి. All the three particles have same kinetic energy. But which particle have shortest de Broglie wavelength? ఆ కణాలలో ఏ కణానికి डी ब्राय్ తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది, అంటే తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉన్నది. అగైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వి విల్ టేక్ ద త్రీ పార్టికల్స్, ఎలక్ట్రాన్, alpha particle, proton. So what I am saying here, you can observe this one. So the proton, we can take the condition. So first one is the kinetic energy. We will take the relation between de Broglie equation. The equation will be lambda is equal to h by p. So lambda is equal to h by where p we can substitute under root of 2mk. We can take the de Broglie equation. So lambda is equal to h by under 2mk. So this equation will be taken to in first year syllabus p square is equal to, we can write the p square kinetic energy, the relation between the kinetic energy and momentum. So in sixth lesson we can take the relation between p and k. గతి శక్తి ద్రవ్య వేగాల మధ్య సంబంధం ఏం రాస్తాం? k is equal to p square by 2m. that implies p square is equal to ఏం రాస్తాం మనము? 2mk. so p is equal to under root of 2mk. so p is equal to under root of 2mk. So I will substitute the equation h by 2mk. So this is the relation between the, we can take de Broglie wavelength equation. In this equation we can take the lambda,
wavelength, mass and kinetic energy. All the particles have same kinetic energy, so we not to take into kinetic energy, but we can take the mass of, what I am saying here, mass of proton. So the mass of proton is represented by H121. We can take the hydrogen isotopes, H121, H122, H123, where H121 is called protium, proton mass is 1836 times more than electron mass. What I am saying here, very important. Proton mass is 836 times more than electron mass. So the mass of proton is higher and mass of electron is lower compared to both the particles. And next one, the alpha particle mass. What I am saying here, alpha particle. The alpha particle, it is represented by helium 224. We can take that as two notations in the nucleation. So the alpha particle mass is 4 times greater than proton mass. So these are the two conditions. What I am saying here, the first one is the proton mass. The proton mass is higher than electron mass. How many times? 1836 times or more than 2 electron. And the second one is the alpha particle mass. So the alpha particle mass is 4 times greater than proton. So in these three particles, which particle have less mass, which particle have higher mass? So I can write the three particles. So first one is the electron, and second one proton, and third one alpha particle. So the electron mass is less mass. So this is the medium mass. So alpha particle have high mass. So in these three particles, the alpha particle have higher mass. So first one, 4 times greater than proton, and proton is greater than electron. So what I am saying here, alpha particle have higher mass compared to the electron and proton. So that we can take the relation. Suppose the mass is higher value, mass, there is a relation between the lambda is inversely proportional to 1 by root m or 1 by m. So we can take, suppose h will be increases, lambda will be increases. We can take the directly relation, directly proportionally. But lambda is inversely proportional to 1 by m. So suppose the particle mass is higher, then the wavelength is smaller. So the alpha particle have higher mass, more mass. So it have low de Broglie wavelength. So the alpha particle have shortest de Broglie wavelength, shortest lambda value. So this is the very important for 2 marks question. Now మనకు మూడు కణాలు ఇచ్చిండు. ఏంటి అవి? ఎలక్ట్రాన్ ఇచ్చిండు, ప్రోటాన్ ఇచ్చిండు, ఆల్ఫా కణం ఇచ్చిండు. మూడు కణాల యొక్క గతి శక్తులు సమానం, గతి శక్తి సమానంగా ఉంది. మరి ఏ కణానికి అతి తక్కువ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యం ఉంటుంది? మూడు కారణాలు. మరి సింపుల్ గా రాయాల్సిన ఈక్వేషన్ డి బ్రాయ్ తరంగదైర్ఘ్యానికి లాంబ్డా ఈక్వల్ టు h బై p. ఎందుకు అంటే ఇక్కడ మనము గతి శక్తి సమానమైనది కాబట్టి గతి శక్తి సమీకరణం తీసుకున్నాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై √2mk. ఇప్పుడు ఇక్కడ ఒకసారి గతి శక్తి సమానం కాబట్టి మనకు అవసరం లేదు. కానీ ద్రవ్యరాశి తీసుకోవాలి. ద్రవ్యరాశి ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి చూడండి ఒకసారి. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి అనేది ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఎక్కువగా ఉంటుంది. ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? 1836 మీన్స్ 1836 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దేంతో పోల్చుకున్నప్పుడు? ఎలక్ట్రాన్ తో పోల్చుకున్నప్పుడు ప్రోటాన్ ద్రవ్యరాశి ఎక్కువ. మరి నెక్స్ట్ ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ కంటే 4 రెట్లు ఎక్కువ. అంటే ఎందుకంటే ఇట్లా మనకు ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుంది, మనకు ఆల్ఫా కణం ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి తక్కువ ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది ప్రోటాన్. అంటే ఏ కణం యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో ఆ కణానికి ఏమవుతుంది? తరంగదైర్ఘ్యం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే తరంగదైర్ఘ్యం అనేది ద్రవ్యరాశి ఏ విధంగా ఉంది? విలోమానుపాతంలో ఉంది. అనులోమానుపాతంలో ఉంటే ఒక కణం యొక్క ద్రవ్యరాశి పెరిగితే ఆటోమేటిక్గా పక్కన కూడా పెరుగుతాయి. కానీ ఇక్కడ విలోమానుపాతం ఉంది కాబట్టి ద్రవ్యరాశి ఎక్కువ ఉన్న కణానికి తరంగదైర్ఘ్యం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏం రాస్తాం? మరి ఆల్ఫా కణానికి ఎక్కువ ఉంటుంది,
ద్రవ్యరాశి కాబట్టి దాని యొక్క తరంగదైర్ఘ్యం డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం అనేది అతి తక్కువగా ఆల్ఫా కణానికి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ 11th one. So this is the very important for asking the IP examination 4 marks question as well as in 2 marks question. So the question will be taken to, we can find the de Broglie wavelength. The question is the de Broglie wavelength of, we can find the de Broglie wavelength, a ball of mass 0.12 kg. A ball of mass is 0.12 kg and its speed is 20 meter per second, and find the de Broglie wavelength value lambda. So I can write lambda is equal to h by v, that is equal to h by mv. So where h is the Planck's constant, the Planck's constant value I can write h is equal to 6.63 into 10 power minus 34 joule second. So I can write lambda value, lambda is equal to where h 6.63 into 10 power minus 34 whole by m 0.12 into v means 20. So I can write 6.63 into 10 power minus 34. So 12 into 20. So we can write 2.4. So next one, the lambda value. Lambda is equal to, I can write 6. We can eliminate the point values. So 6630. Only one digit. And 2 we can eliminate 2 digits. So 2400 into 10 power minus 34. So let me cancel the 0 value. So 240 ones are 240 twos are 240. I can write the value of 663. 240 into 240 480 minus 480 3 16 8 5 183. So we can take point 0. So how many times we can take the 7 times? So we can write 240 into 7 0 8 2 14 16. So I can write 1680 minus 1680 7 son. So we can eliminate the value 0 13 5 1 1 5 0. So we can take again 0. So we can take the value of 6 or 7. So 240 into 6 0 4 2 14. So 2.76. So lambda is equal to 2.76 into 10 power minus 34 meters. It is a very important question for 4 marks as well as 2 marks. So many times asked 4 marks question and 2 marks question. Also we can determine the wavelength of de Broglie. So the value will be 2.76 into 10 power minus 34 meter. మనకు ఒక బంతి యొక్క ద్రవ్యరాశి ఇచ్చిండు, వేగం ఇచ్చిండు, डी ब्राइट तरंगदैर्घ्य समीकरण डी ब्राइट तरंगदैर्घ्य కనుక్కోవాలి. ఫార్ములా లాంబ్డా h p h mv. సో లాంబ్డా h అంటే ఇక్కడ ఫ్లాంక్స్ స్థిరాంకం, ఇలా గుర్తుండాలి మనకు. ఫ్లాంక్స్ స్థిరాంకం విలువ 6.63 into 10 power minus 34 joule second. దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడైతే ఏముందో అడిగారు 0.12 into 20. దీని వాల్యూ ఏంటిది 2.4 అవుతుంది. సో we can eliminate point, we can write 0, we can eliminate the point, we can write 2 zeros. So we can cancel, we can get the lambda is equal to 2.76 to 10 power minus 34. So in this one there is attached question. What we can refer from this result? ఈ ఫలితం నుండి మనం ఏం తెలుసుకున్నాము? So the resultant value is in negative value. So we can observe that the ball is in slow motion. Means we can observe the motion of the ball. ఈ ఫలితం నుండి అంటే చూడండి ఈ విలువ మనకు రుణాత్మకంగా ఉంది, అంత తక్కువ విలువను కలిగి ఉంది. తక్కువ విలువను కలిగి ఉంది కాబట్టి ఆ బంతి ప్రయాణం చేసేటప్పుడు ఆ బంతి యొక్క చలనాన్ని మనము పరిశీలించవచ్చు. సో ఈ ప్రాబ్లం చేయాలి. చేసిన తర్వాత ఆ క్వశ్చన్ కి ఏముంటుంది, వాట్ we can refer from this result.
ఈ ఫలితం నుండి మనం ఏం తెలుసుకోవచ్చు? సో we can refer the when we can observe the motion of the ball. Simple one, we can observe the motion of the ball. ఈ ఫలితం నుండి మనం బంతి యొక్క చలనాన్ని పరిశీలించవచ్చు. సో ఇది మొత్తం కూడా 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ we can take the another example problem. I will send in the WhatsApp group. That is the we can find the threshold frequency value. So the threshold frequency value we can make the formula of already we know the pi naught is equal to h mu naught. So h mu naught is equal to pi naught by h. We can take this formula and solve the problem. And next one, what are the advantages, uses of photocells? There is another question. Only one time ask this question. So what I am saying here, photo cell కాంతి ఘటాల వల్ల ఉపయోగాలు ఏమిటి? What are the advantages of photocells? So I can tell about 2 points about the photocells. These photocells are using in calculating devices. కాంతి ఘటాలను గణన యంత్రాలలో వాడుతారు. Photocells are used in calculating devices, means calculators, electronic devices. Next one, second one, these photocells are used in laboratory, ప్రయోగశాలలో వాడతాము. Next one, photocells are used in traffic signals, ట్రాఫిక్ సిగ్నల్ లో కాంతి ఘటాలను మనము వాడతాము. Next one, these photocells, the application of photocells are, these photocells are used in by making the holes in the metal. ఫోటో ఘటాలను ఉపయోగించి మనము లోహాల యొక్క రంధ్రాలను కనుగొనవచ్చు. డిటర్మైన్ ద మేక్ ద హోల్స్ ఇన్ ద metals. So these are the advantages of the uses of the photocell. So this we can observe this chapter. You can remember the only 2 marks question. You are all the focus on the only 2 marks question. This 2 marks question we can take the maybe how many questions we can write them? 11 and photocells 12 and 13 was the problem. So in this 13 questions in IP examination paper, every paper must be contain any 2 questions, 2 plus 2 4 marks question. So